కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రచారానికి సీఎం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, భవిష్యత్తులోనూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు డీకే శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు గురించి భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు తామిద్దరం ముందుకు సాగుతామని చెప్పారు. సీఎం మార్పులపై బీజేపీ, జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామని సిద్ధరామయ్య తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్యతో ఇక ముందు కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బ్రేక్ఫాస్ట్ భేటీలో చర్చించుకున్నామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో 2028 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని డీకే తెలిపారు. The High Command, whatever decision it takes, both of us will obey. There are no differences between me and D.K. Shivkumar. We face the election, assembly. We have worked out a strategy how to face the BJP and JDS. They are telling that no confidence it will also face it. Myself and the President of the KPCC and Deputy Chief Minister, Mr. D.K. Shivkumar, you are united. Today, myself and the Honorable Chief Minister, we had a breakfast meeting. Mr. CM is also going to come for a lunch or dinner within next few days to my residence. Today, we discussed the strategy of 8 Assembly session which is going to be held, how to tackle the opposition party. Whatever they do politics, they may try to create a lot of issues. We are ready to answer to them. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command.